మోషన్లో బ్లడ్ పడడం చాలా కామన్గా చూస్తుంటామండి. మోషన్లో రక్తం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. నేను చూసే పేషెంట్స్లో చాలామంది మోషన్లో బ్లడ్ పడంగానే దాన్ని పైల్స్ అనుకుంటారు. చాలా వరకు డాక్టర్ని సంప్రదించరు. పేపర్లో చూడడము, టీవీలో చూడడము ఇలాంటిది ఏదో చూసి సొంతంగా వైద్యం వాడుతూ ఉంటారు. ఏదో వాళ్ళకి అన్కన్వెన్షనల్ అన్ప్రూవెన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో మోషన్లో బ్లడ్ పడడానికి పైల్స్ ఒకటే కారణం కాదండి. పైల్స్ అనేది చాలా కామన్ కాజ్. అది కాకుండా వేరే చాలా కారణాలు ఉన్నాయన్నమాట. దీన్ని పైల్స్ అనుకొని ట్రీట్మెంట్ తీసుకోవడము, సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోవడము నాట్ కరెక్ట్. మోషన్లో బ్లడ్ పడడానికి కారణం తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకోవడము ఉచితం కాదండి. మోషన్లో బ్లడ్ పడడానికి కారణాలు ఏంటి? సో మోస్ట్ కామన్ కాజెస్ పైల్స్ అంటే హెమోరాయిడ్స్. చాలా కామన్ అండి ఇది. సో హెమోరాయిడ్స్ ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎట్లా ఉంటుందంటే పెయిన్ లేకుండా అసలు నొప్పే ఉండదు. బ్లీడింగ్ అయినప్పుడు ఎర్రగా డ్రాప్స్ పడుతూ ఉంటాయి. కొంతమందికి చుమ్మినట్టు ఉంటుంది బ్లడ్. అది సో మోషన్ పాస్ చేస్తే మోషన్లో మిక్స్ కాకుండా సపరేట్గా మోషన్ పాస్ చేసిన తర్వాత చుమ్ముతుంది బ్లడ్. అది చాలా డ్రాప్స్ లాగా పడుతుంది అనమాట. నొప్పి ఉండదు. టిపికల్ పెయిన్లెస్ బ్లీడింగ్, నాట్ మిక్స్డ్ విత్ స్టూల్స్ అండ్ బ్రైట్ రెడ్ బ్లడ్. ఇది పైల్స్ వల్ల వచ్చే బ్లీడింగ్. సో ఇది కామన్గా చూస్తూ ఉంటాం. మోషన్ గట్టిగా ఉన్నప్పుడు అంటే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు అది ఫ్రిక్షన్కి బ్లీడింగ్ అవుతుంది పైల్స్ అనేది. ఇది కాకుండా చాలా వేరే కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్టివ్ కొలైటిస్, అల్సరేటివ్ కొలైటిస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అని చెప్తాము. పెద్ద ప్రేగులో వచ్చే ఒక స్పెసిఫిక్ కండిషన్ అది. ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చేది, ఇన్ఫెక్షన్లో వల్ల కూడా రావచ్చు. డైవర్టికులోసిస్ అని చెప్తాం. యూజువలీ ఏజ్ అయిన వాళ్ళు డైవర్టికులోసిస్ కూడా బ్లీడింగ్ కావచ్చు. దాంట్లో ఇంకా చాలా మ్యాసివ్గా పెయిన్లెస్ బ్లీడింగ్ అవుతుంది. చాలా ఎక్కువ ఉంటుంది బ్లీడింగ్ డైవర్టికులోసిస్లో. ఇంకొన్ని కారణాలు చూస్తే ఫిషర్ అంటే చిన్న కట్, ఏనల్ కెనాల్లో, ఏనల్ రీజన్లో చిన్న కట్ ఉన్న బ్లీడింగ్ వచ్చే సాధ్యత ఉంటుంది అనమాట. అదే కాకుండా ఫిస్టులా ఉంటే కూడా కొంతమంది బ్లీడింగ్ అవుతుంది. చాలా ముఖ్యమైన రీజన్ ఏంటి మనం అంటే క్యాన్సర్. వరి అంతా అదే, కన్సర్న్ అంతా అదే, క్యాన్సర్ కన్సర్నే. సో మోషన్లో బ్లడ్ పడడానికి పైల్సే ప్రముఖ కారణమైనా కూడా ఇతర కారణాలని మనము నెగ్లెక్ట్ చేయలేము, నిర్లక్ష్యం చేయలేము. ఎందుకంటే మోషన్లో బ్లడ్ పడుతుంది, నేను మెడిసిన్ వాడుతున్నానని మీరు టైం వేస్ట్ చేశారనుకోండి, క్యాన్సర్ చిన్నగా ఉండదు, పెద్దగా అయిపోతుంది. అదే కాకుండా అన్ట్రీటెడ్ అంటే మీరు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఏమవుతుందంటే బ్లడ్ కారి అనీమియా వస్తుంది తెల్లకామర్లో. సో అనీమియా వచ్చినప్పుడు మీకు చాలా ఫటీగ్ ఉంటుంది, చాలా ఈజీగా టైర్డ్ అయిపోతారు. సివియర్ ఫార్మ్స్ అంటే చాలా సివియర్ అనీమియా ఉన్న వాళ్ళు కూడా చూశాను నేను. సో హార్ట్ ఫెయిల్యూర్లో వస్తారనమాట. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ నెగ్లెక్టెడ్ హెమోరాయిడ్స్ ఆర్ పైల్స్. ముఖ్యమైనది ఏంటంటే క్యాన్సర్ మిస్ అవ్వడం. సో 6 months, 1 year, 2 years మీరు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ అలాగే ఉన్నారనుకోండి, సో క్యాన్సర్ చిన్నగా ఉంటే పెద్దగా అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయలేము, ట్రీట్మెంట్ క్యూర్ అనేది మాత్రం చేయలేము అనమాట. సో అందుకోసమే మోషన్లో బ్లడ్ పడితే ఎంత పైల్స్ బ్లీడింగ్ అయినా కూడా